దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతిలో ఉన్నటువంటి అద్దం ఎప్పుడైనా చేయి జారి కింద పడిపోతే అది ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. అలాగే అది తిరిగి అతికించాలి అంటే అది మన వల్ల కాదు. అలాగే కొంతమంది బంధాలను బంధుత్వాలను కూడా ప్రతి చిన్న చిన్న విషయాల్లో భూతద్దంలో పెట్టి చూసి ఎంతోమంది బంధాలను బంధుత్వాలను చెడగొట్టుకుంటున్నారు. అందరికీ దూరమై అనాథలుగా బ్రతికే పరిస్థితి కలుగుతూ ఉంది. బంధం అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెళ్ళ బంధం, భార్యాభర్తల బంధం, స్నేహితులు దేవుడిచ్చినటువంటి కొన్ని బంధాలు బంధుత్వాలు ఉంటాయి. జాగ్రత్తగా కాపాడుకోండి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా మనం ప్రేమ కలిగి ఉందాం. బంధుత్వాలను బంధాలను దూరం చేసుకుంటే నువ్వు పలచనవుతావు, బలహీనరాలు అవుతావు. ఆ తర్వాత చాలా విషయాల్లో నువ్వు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత కలుపుకుందామని నువ్వు అనుకున్నా కూడా వాళ్ళు కలవపోవచ్చు, నువ్వు కలుపుకున్నా. ఆ తర్వాత నీకు మిగిలేది చివరికి కన్నీళ్ళు, దుఃఖము, వేదన. కాబట్టి ప్రేమ కలిగి జీవించండి. గాడ్ బ్లెస్.